తొమ్మిది శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఏంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివాదం అంటే రాహుల్ గాంధీ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కి ఏటీఎం లా మారింది, లక్షల కోట్ల అవినీతి జరిగింది ఇందులో అని అంటున్నారు. సో ఏంటి, మనకి ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ దగ్గరలో ఉండగా ఇది కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రచారాస్త్రంగా మారినట్టుంది. ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు వచ్చినటువంటి కొన్ని సమస్యలు కూడా ఆ ప్రభుత్వానికి కాస్త చికాకు తెప్పించేవి. చాలా ఎన్నికల నెలలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కువ విమర్శలు చేసే అవకాశం ఉంది. వాళ్ళ విమర్శలకు ఆస్కారం ఇచ్చేలాగానే ఆ బ్యారేజీకి సంబంధించిన స్తంభాలనండి, పియర్స్ అనండి, అవి కొన్ని పొగుళ్ళు ఇవ్వటం, వాటిని చూడటానికి వీళ్ళంతా వెళ్ళే ప్రయత్నం చేయటం, చివరి రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేవి. అయితే ఎన్నికల సమయంలో ఈ ఎంత మేరకు ప్రభావితం చేస్తాయన్న దాని మీద ఇంకా పూర్తిగా మనం చెప్పలేం. కానీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా 1,50,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అన్నది అంత వాస్తవం కాదు. అసలు అవినీతి జరగలేదనో లేకపోతే ఇంకోటనో ఎవరు చెప్పరు. వాళ్ళు రాజకీయ నాయకుల తర్వాత ఎంతో కొంత అవినీతి జరిగి ఉంటుందని చెప్తారు, అదేదో నడుస్తూ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ గారు మొన్నటిదాకా ఏం చెప్తూ వచ్చారంటే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తూ వచ్చారు. ప్రాజెక్ట్ ఖరీదే 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎట్లా అవుద్దబ్బా అని మా ఓటు వాళ్ళం వ్యాసాల్లో రాసేవాళ్ళు. అసలు ప్రాజెక్ట్ ఖర్చు పెట్టింది 80,000 కోట్లు ఇంతవరకు. కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వీరు కానీ బీజేపీ వారు కానీ చెప్తే ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? అక్కడ క్రెడిబిలిటీ సమస్య వస్తాం. ఇప్పుడు దానికి కొద్దిగా మార్పు చేసి 1,50,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని అన్నారు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా సాధ్యం అవుద్ది అంటే మరి అక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, 3 బ్యారేజీలు కదా, కమామిషు, కాలువలు తవ్వటం, రిజర్వాయర్లు తవ్వటం, ఇవన్నీ కూడా. నేనైతే సరే ఈ ప్రాజెక్టు వల్ల ఎంత మేలు జరిగింది ఎంత అనే దాని మీద కూడా చర్చనీయాంశం. అంటే లిఫ్ట్ ద్వారా తీసుకురావడం తప్ప ఇంకొక గత్యంతరం లేదనేది తెలంగాణకున్న సమస్య. అంటే నది కింద బాగా లోతుగా ఉండటం, భూమి బాగా ఎత్తుగా ఉండటంతో ఈ సమస్య వచ్చింది లిఫ్ట్ ద్వారానే. సో ఆ లిఫ్ట్ని తీసుకొచ్చి తెలంగాణలో మంచి సేద్యం చేయాలి, జల సమస్య తీర్చాలన్నది కేసీఆర్ ఉద్దేశాన్ని నేను శంకించను. కాకపోతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేయబడే డిజైన్ ని మార్చడం ద్వారా ఆయన ఈ అనవసరమైన సమస్యలు తెచ్చుకున్నారేమో నాకు అనిపిస్తుంది. దాన్ని కొద్దిగా ఏమైనా మార్పులు చేర్పులు చేసి దాన్ని కనుక ఆయన విజయవంతంగా చేసుంటే ఇంకా గొప్ప పేరు వచ్చేదేమో నాకు అనిపిస్తుంది. అయితే అట్ ది సేమ్ టైం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రికార్డు టైంలో పూర్తి చేయడం కూడా విశేషమే. ఒక రాష్ట్ర ప్రభుత్వం 80,000 కోట్ల స్కీమ్ని అంత వేగంగా ఇంప్లిమెంట్ చేసింది బహుశా దేశ చరిత్రలో ఒక తెలంగాణనే ఉండొచ్చు. సో అయితే దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది, ఒక ఎకరాకి 40,000-50,000 రూపాయలు ఖర్చు అవుతుంది, సాధ్యమేనా? పవర్ ఖర్చు అవుద్ది, కొన్ని 8,000 మెగావాట్ల పవర్ ఖర్చు అవుద్దని ఇట్లాంటి చాలా వ్యాఖ్యానాలు విమర్శలు ఉన్నప్పటికీ కూడా అది ఓవరాల్ గా ఆ ప్రాంతంలో ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో, కరువు సమస్య ఉందో అటువంటి చోట్లకి ఉపయోగపడటానికి కొంత ప్రయోజనం ఇచ్చింది. అయితే ఆ ప్రయోజనం కాస్ట్ రేషియో బెనిఫిట్ తీసుకుంటే మనం లెక్కలేసుకుంటే కష్టం, అన్నిటికీ మనం లెక్కలేసుకోవాలి. కానీ అక్కడ కేసీఆర్ గారి ఇంటెన్షన్ ఏమిటి? నీరు, నిధులు, ఉద్యోగాలు అన్నది వారి నినాదం తెలంగాణ ఉద్యమంలో. అందులో భాగంగా నీటికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ డిజైన్ ని ఆయనే పూనుకుని కొంత మార్పులు చేర్పులు చేసినట్లుగా అప్పట్లో అసెంబ్లీలో కూడా ఆయన డయాగ్రామ్స్, మ్యాప్లు అన్ని చూపించడం అన్ని రకరకాలుగా చేస్తూ వచ్చారు. సో అవన్నీ కూడా ఆయనకి అప్పుడు పేరు తెచ్చినాయి. ఇటువంటి వాటి వల్ల కొంత ఆయనకి కొంత నష్టము వస్తుంది, కొంత అప్రదిష్ట కూడా కలుగుతుంది. ఇప్పుడు సహజంగానే ఆయనకు వచ్చినటువంటి ప్రతిష్టని దెబ్బతీయటానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్నారు. అయితే జనసామాన్యానికి, విద్యాధికుల్లో కొంత దీని ప్రభావం కనపడుతుంది, కానీ జనసామాన్యానికి ఇది ఎంతవరకు పడుతుంది అన్నది ఇంకా మనం అప్పుడే ఒక నిర్ధారణకి రాలేము. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆ వేడి పుంజుకుంటా ఉంది. సో ఆ వేడిలో ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి అనేది మనం చూడాల్సింది. బట్ ఒకటి, మరి ఆ ప్రాజెక్టులు కట్టడం తప్పని మనం అనజాలం.
అయితే ప్రాజెక్టులు కట్టిన తీరులో వచ్చిన విమర్శలు వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఆల్రెడీ కౌంటర్ చేయడం మొదలు పెట్టారు. కాళేశ్వరం వరం కాంగ్రెస్ పార్టీ వేసేని అని ఇట్లా కేటీఆర్ గారు వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద వార్తని ఈనాడు వారు ఎక్కడ అసలు కేసీఆర్ గారి జోలికి వెళ్ళకుండా, నేనేదో కేసీఆర్ గారి మీద బురదయమనో ఏదో నేను చెప్పట్లా, కానీ అసలు జరిగిన విషయాన్ని కేసీఆర్ గారి గురించి కానీ అట్లా ఆ ఇష్యూస్ లోకి వెళ్లకుండా ఈనాడు వారు జాగ్రత్త పడుతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంతగా ఆ ప్రభుత్వానికి భయపడుతున్నారు. అదే ఇక్కడ పోలవరంలో ఏదో గైడ్ బండ్ అని ఏదో మట్టి కట్టలు కొద్దిగా కుంగితేనే నానా రచ్చా చేశారు. అక్కడ బ్యారేజీలో పగుళ్ళు వస్తే కిక్కురు మంటలేదు. సో ఇది కూడా ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు అంతే తప్పితే నాకేమి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, అట్లాగే దాంట్లో జరిగిన లోటుపాట్లను బయట పెట్టొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఆ పత్రిక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇప్పుడు ఆ మంచి మార్గదర్శి కేసులో వారి సంబంధించిన డైరెక్టర్ ఒకరిని ఏపీ పోలీసులు అదుపులో తీసుకుంటే ఆయన్ని టెక్నికల్ రీజన్స్ తోటి తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ పెద్దలు ఆయన అరెస్ట్ కాకుండా జాగ్రత్త హెల్ప్ చేశారు. సో ఆ కృతజ్ఞత అనండి, లేదా ఆయన అంటే అక్కడ తెలంగాణలోనే వారికి ఆస్తులు ఉండటం కారణం అనండి, ఏదైనా కానీ ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని ఏపీ ప్రభుత్వం మీద ఏమో బురద జల్లటం, కేసీఆర్ ప్రభుత్వం జోలికి ఒక్క ముక్క రాయలేని నిస్సహాయతలో ఈనాడు ఉందని చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఓవరాల్ గా ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా సరే నేను మా బోటి వాళ్ళని సమర్థిస్తాం. కానీ ఆ డిజైన్ లో లోపం కానీ లేదా ఇట్లాంటి నిర్మాణ లోపాలు కానీ, దీంతో కొట్టురుందన్నారు, మళ్ళీ కాదు ఇసుకతో కొట్టుకుపోవటం వల్ల అన్నారు, అవన్నీ విచారణలో తేలుతాయి. ఇట్లాంటి లోపాలు లేకుండా చూసుకోగలిగి ఉంటే కేసీఆర్ గారికి ఇంకా గొప్ప పేరు వచ్చిండేది అనేది నా అభిప్రాయం. అయితే మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే నాకు పోలవరం కూడా గుర్తొచ్చింది సార్. అప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లా మారింది పోలవరం ప్రాజెక్ట్ అని కూడా కామెంట్ చేసినట్టు గుర్తు. అవును, ఖచ్చితంగా చేసిన మాట వాస్తవం. ఎలక్షన్ టైంలో పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం గా, అంటే ఇక్కడ చేసింది ఏంటి, చంద్రబాబు గారు ఒక కాంట్రాక్టర్ మార్చి ఇంకో కాంట్రాక్టర్ కి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారు. ఇప్పుడు టెండర్ పద్ధతిలో మారిస్తేనేమో జగన్ గారిని రివర్స్ టెండరింగ్ గెల్లి 700 కోట్లు ఆదా చేస్తేనేమో జగన్ గారిని తప్పు పడుతున్నారు ఈనాడు వారు కానీ తెలుగుదేశం వారు కానీ వీళ్ళంతా. అదే చంద్రబాబు గారు ఎలాంటి టెండర్ లేకుండా వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చేస్తే ఈనాడు వారికి బంధువులను కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటారు. వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తేనేమో బ్రహ్మాండం బజిగోవిందం అని ప్రచారం చేశారు. సో ఇదంతా ఇక్కడ ఏపీ మీద ఒక రకంగా విషయం చెప్పటం, తెలంగాణలో వణుకుతూనో లేదా భయపడుతూనో కామ్ గా కిక్కురు మనకుండా ఉండటం అనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. మొత్తానికి ఈ మేడిగడ్డ వ్యవహారం అయితే బీఆర్ఎస్ కి కొంచెం చికాకే, కొంచెం ఏ మాట కాబట్టి కొంచెం చికాకే. అయితే దాన్ని వాళ్ళు కౌంటర్ చేయటం మొదలు పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. అది ఏ రకమైన ప్రభావం చూపుతుంది ఏంటనేది మనం చూడాల్సి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్కారం.